మేడారం సమ్మక్క సారలమ్మల జాతర సంబరం మా జోరుగా సాగి నిమ్మలంగా ఒడిచింది. ఏమంది ఎక్కడికెక్కడికెళ్ళో వచ్చి అమ్మలను దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకున్నారు పబ్లిక్ అంతా. కొంతమంది నిలువెత్తు బెల్లం బంగారం సమర్పిస్తే ఇంకొంతమంది బంగారము వెండి పైసలు ఇట్లా ఎవరికి దోచినట్టు వాళ్ళు హుండీలు వేసారు. మళ్ళీ హుండీ పైకం ఎంత వచ్చింది, బంగారము వెండి ఎన్ని తులాలు వచ్చినాయి, ఈ లెక్కలన్నీ పురాగార్చుకుందాం రీ. మునుపెన్నడ్లేని తీరు ఈ తాప మేడారం జాతర చరిత్రలనే హుండీ పైకం ఆల్ టైమ్ రికార్డ్స్ కొట్టింది. ఇప్పటికే 540 హుండీలు లెక్క పెట్టుడు వచ్చింది. అవిటి లెక్క చూస్తే 779 గ్రాముల 800 మిల్లీగ్రాముల బంగారము, 55 కిలోల 150 గ్రాముల వెండి కానుకలు వేసిర్రు భక్తులు. ఇక పైసల లెక్కకొస్తే 12,71,79,280 రూపాయలు వచ్చినాయి. ఇంకా కడమ చిక్కల కౌంటింగ్ నడుస్తూనే ఉన్నది. అయితే 2020 జాతరల 11,63,00,000 పైకం వస్తే ఈ తాప ఆ లెక్కను బ్రేక్ చేసి రికార్డు కొట్టింది మేడారం జాతరకు వచ్చిన కానుకల లెక్క. మళ్ళా గంతగనం ఆమ్దాన్ వస్తే ఏం చేస్తురు ఏం కథ అని ఎవ్వరు రందివాడకుర్రి. ఎప్పటికప్పుడు లెక్క పెట్టినట్టే ఏ లోటు కాలోటు సపరేట్ చేసి బ్యాంకులలో జమ చేస్తున్నామని అధికారులు అంటున్నారు. ఈ లెక్కలు ఇట్లుంటే వచ్చిన ఆదాయం గుడి డెవలప్మెంట్ కు వాడితే మంచిగా ఉంటది. మల్ల జాతర వరకు మేడారం వచ్చే భక్తులకు, ఆడికి ఉపాధి కోసం వచ్చేటోళ్లకు, ఏదన్నా అక్కడికొచ్చే పనులకు వాడితే మంచిగా ఉంటది అని అందరు మాట్లాడుకుంటారు. చూడాలి మళ్ళా కొత్త సర్కారు ఎట్లా ఆలోచన చేస్తుందో ఏమో.